హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రాథోడ్ స్పీక్స్. ఈ వీడియోలో నేను చెప్పబోయేది కౌన్సిలింగ్ ఒక ఎక్స్పీరియన్స్. నేను నాకు టాప్ 10 కాలేజ్ ఎలా వచ్చింది 50K ర్యాంక్ ఉన్నా కూడా. ఇది మీకు కూడా పాసిబులే. ఎలా అంటావా? ఈ వీడియో లాస్ట్ దాకా చూడు. నా ఎక్స్పీరియన్స్ అంతా షేర్ చేయబోతున్నా. ఎవరు యూట్యూబర్ అసలు చెప్పరు ఎక్స్పీరియన్స్ గురించి, నేను చెప్పబోతున్నా. మీరు కూడా అలా కాకూడదని నేను ఫాలో అయిన టిప్స్ అండ్ ట్రిప్స్ మీకు కూడా చెప్తా. ఇప్పటికే మన వీడియో లేట్ అయింది కాబట్టి మనం మెయిన్ వీడియోలో వెళ్ళిపోదాం. ఫస్ట్, మీలాగానే కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత ఒక ఆర్ఓసి ఫామ్ అయితే ఇచ్చిర్రు నాకు. ఆ ఆర్ఓసి ఫామ్ తర్వాత ఒక ఓటీపీ నా మొబైల్ నెంబర్కి అయితే వచ్చింది. ఆ మొబైల్ నెంబర్తో నా పాస్వర్డ్ రీక్రియేట్ చేసుకున్నా. వెబ్ ఆప్షన్ అసలు మెయిన్ ఇంపార్టెంట్. నీకు 1 lakh వచ్చినా, 1 lakh ప్లస్ వచ్చినా, ఆర్ నీకు 1 ర్యాంక్ వచ్చినా, ఈ వెబ్ ఆప్షన్ ప్రియారిటీ మంచి పెట్టకుంటే నీకు ఏదో చెత్త కాలేజీలో అయితే వస్తుంది. అలా మీకు కూడా రాకూడదంటే ట్రిక్స్ చెప్తా విను. ఫస్ట్ ఫేజ్లో నువ్వు పెట్టేటప్పుడు వెబ్ ఆప్షన్స్ మినిమం 50 to 150 దాకా పెట్టు. ఇన్ కేస్ నీ ర్యాంక్ 1 lakh ప్లస్ ఉందంటే 150 దాకా పెట్టు. లేదు నీ కాలేజ్ 50K కన్నా తక్కువ ఉంటే 50 to 100 కాలేజెస్ వెబ్ ఆప్షన్ పెట్టు. అది కూడా ఇష్టం వచ్చినట్టు కాలేజ్ పెట్టకుండా ఒక ప్రియారిటీగా ఒక ఆర్డర్గా అయితే పెట్టండి. నేను ఎలా పెట్టినా అంటే, ఫస్ట్ ఫేజ్లో మీలాగానే సేమ్ మా రిలేటివ్స్ చెప్పిరని ఏదో ఒక ఇష్టం వచ్చినట్టు కాలేజ్ 150 దాకా అయితే పెట్టినా నేను. అది ఏదో ఒక మంచి కాలేజ్ అయితే రాలేదు సీట్. అయితే అప్పుడు నేను రీగ్రెట్ ఫీల్ అయినా. అసలు మా రిలేటివ్ నాకు ఎందుకు చెప్తుర్రు? అయితే నేనైతే రీగ్రెట్ ఫీల్ అయినా. నా సెల్ఫ్గా కాలేజ్ ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేసిన. ఎక్స్ప్లోర్ చేయడం వల్ల నేను ఒక టాప్ 30 కాలేజెస్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నా. ఇంకా ఫస్ట్ ఫేజ్ ఎలానో దొబ్బిందని, ఇంకా సెకండ్ ఫేజ్లో అయినా ఎలా అయినా మంచి కాలేజ్ రావాలని ఇంటెన్షన్ తోటి వెబ్ ఆప్షన్ పెట్టిన. ఇంకా సెకండ్ ఫేజ్ అంటావా? సెకండ్ ఫేజ్లో కూడా ఎంవిఎస్ఆర్ కాలేజ్ వచ్చింది. అది మంచి కాలేజీ, బట్ వేరే బ్రాంచ్ వచ్చింది, ఈసీ. ఈసీ అంటే నాకు పడదు ముందే. ఏ ఎలక్ట్రానిక్స్ ఇవి మనకు అసలు అవంతా పట్టించుకోం మనం. అయితే నేను మళ్ళా రీగ్రెట్గా ఫీల్ అయినా. బ్రాంచ్ కూడా మనం ఒక్కటే చూస్ చేసుకోవాలి అని అప్పుడు నాకు థాట్ వచ్చింది. నేను అసలు డిఫరెంట్ బ్రాంచ్ ఎందుకు పెడుతున్నా వెబ్ ఆప్షన్స్లో? నాకు పర్టికులర్ కావాల్సింది ఒక్కటే బ్రాంచ్. కాబట్టి నేను థర్డ్ ఫేజ్ పెట్టడం స్టార్ట్ చేసిన. అది ఎలా అంటే, ఓన్లీ సిఎస్సి డిపార్ట్మెంటే నాకు కావాలి అని సిఎస్సి బ్రాంచే పెట్టిన. ఆ టాప్ 30 కాలేజ్లోనే పెట్టిన నేను. కానీ ఆ టాప్ 30 కాలేజ్ ఎలా పెట్టినా అంటే, ఫస్ట్ ఫేజ్ కన్నా బెటర్ కాలేజ్ ఏది ఉంది, సెకండ్ ఫేజ్ కన్నా బెటర్ కాలేజ్ ఏది, ఆ కాలేజెస్ మాత్రమే పెట్టిన. స్పెషల్ ఫేజ్లో ఓన్లీ 15 కాలేజెసే పెట్టిన. టాప్ 15 కాలేజ్లో నాకు ఐఆర్ఈ అయితే సీట్ వచ్చింది. ఇంకో స్టంట్ చెప్తా మా ఫ్రెండ్ వాని గురించి, విను. మా ఫ్రెండ్ వానికి 40K ర్యాంక్ వచ్చిన సీట్ అయితే రాలే. అది ఎలా అంటావా? వాడు కూడా నాలాకని ఫ్యామిలీ రిలేటివ్స్ మాట విని ఆ ప్రాసెస్ అయితే ఫాలో అయ్యిండు. ఒక మంచి కాలేజ్ అయితే సీట్ రాలే. అలా వాడు ఫైనల్ ఫేజ్ దాకా ఫాలో అయ్యిండు వాళ్ళ ఫ్యామిలీ రిలేటివ్స్ మాట విని. ఫైనల్గా అయితే వాడు అనుకున్న కాలేజ్కి అయితే సీట్ రాలే. అయితే 1 year లాంగ్ టర్మ్ జేఈ మెయిన్స్ కోచింగ్ తీసుకొని, జేఈ మెయిన్స్లో కూడా మంచి పర్సంటేజ్ రాక మంచి కాలేజ్ అయితే రాలే. అయితే నెక్స్ట్ వాడు ఎంసెట్ మళ్ళా రాసిండు. ఎంసెట్లో 20K ర్యాంక్ అయితే వచ్చింది. వాడు అప్పుడు నాకు ఫోన్ చేసి, అరే మావా, నాకు 20K ర్యాంక్ వచ్చిందిరా, వెబ్ ఆప్షన్స్ అయితే ఈసారి నువ్వే చెప్పరా, నువ్వు అప్పుడు ఫాలో అయినావు కదా ట్రిప్స్, అవి నేను కూడా ఫాలో అవుతా అని చెప్పిండు. అయితే నేనన్నా, ఆ టైంలో నాకు సెమ్ ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. అప్పుడు నేనైతే పెట్టలేని వెబ్ ఆప్షన్, కానీ నేను ఫాలో అయిన ట్రిప్స్ నీకు చెప్తా, పెట్టరా అన్న. అయితే వానికి ఫస్ట్ చెప్పిన, ఫస్ట్ ఒక కాలేజ్ అయితే రాసుకోరా, ఒక ఆర్డర్ వేగా నీకు ఏ బ్రాంచ్ కావాలో ఆ బ్రాంచ్ రాసుకో అన్న. అయితే ఫస్ట్ ఫేజ్లో పెట్టడం స్టార్ట్ చేసిండు. ఫస్ట్ ఫేజ్లో వానికి కావాల్సిన బ్రాంచెస్ 3: ఈసీ, సిఎస్సి, ఏఐఎంఎల్ అంట. అయితే ఫస్టే చెప్పిన నేను, అరే ఈ 3 బ్రాంచ్ కాకుండా
ఏదో ఒక్కటే బ్రాంచ్కు చూజ్ చేసుకోరా అన్నారు. అయితే వాడు అరే వద్దుమా, నేను అట్లీస్ట్ 2 బ్రాంచెస్ అయినా పెడతా, నాకు సీట్ వస్తుందో రాదో అని ఆ డౌట్లో అయితే ఉండు. ఫస్ట్ ఫేజ్లో వాడు 2 బ్రాంచ్ అయితే పెట్టడం స్టార్ట్ చేసిండు. ఓన్లీ టాప్ 30 కాలేజీలో పెట్టిండు. ఫస్ట్ ఫేజ్లో అయితే శ్రీనిధి కాలేజ్ వచ్చింది. సెకండ్ ఫేజ్లో మళ్ళా అని చెప్పిన నేను శ్రీనిధి కన్నా బెటర్ కాలేజెస్ ఓన్లీ 15 కాలేజెస్ బెటర్ అన్నా. అయితే సెకండ్ ఫేజ్లో వానికి విఎన్ఆర్ వచ్చింది. ఇంకా ఫైనల్ ఫేజ్లో మళ్ళా విఎన్ఆర్ కాలేజ్ కన్నా బెటర్ కాలేజ్ పెట్టరా, ఓన్లీ 10 కాలేజెస్ పెట్టమన్నా. ఫైనల్గా వానికైతే సిబిఐటీలో అయితే వచ్చింది. ఇలా కూడా మీరు కూడా ఫాలో అవుతారని ఈ వీడియో చేస్తున్నాం ముందే. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కూడా షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ ఎవరు చెప్పరు అసలు, వేరే యూట్యూబర్ కూడా. నేను చెప్తున్నా మన మిడిల్ క్లాస్ ఎవరు ఇలా కాకూడదనే. దట్స్ ఇట్ దిస్ వీడియో గాయ్స్, బాయ్ బాయ్.